కాసులే పరమవధిగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రెచ్చిపోతున్నాయి. పిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేలా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుతూ పేరెంట్స్ జులూం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి. సడన్ గా ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. ఇదెక్కడి న్యాయం అంటూ అందరు స్కూల్కు పోటెత్తారు. అయ్యా మా వల్ల కాదు, ఇలా అకస్మాత్తుగా పెంచితే ఎలా అని నిలదీస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వినతిపై యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు. దురుసుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో పేరున్న స్కూళ్లలో ఒకటి హెచ్పిఎస్. ఈ స్కూల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు. దీన్ని సదరు యాజమాన్యం అవకాశంగా మార్చుకుంది. వారికి నచ్చినప్పుడల్లా ఫీజులు పెంచేస్తోంది. ఇదే ఇప్పుడు పేరెంట్స్కి పెనుభారంగా మారింది. ఇలా పెంచుకుంటూ పోతే తాము బ్రతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. కీర్తి, మనం చూస్తున్నాం చదువుకునే కాలం నుంచి చదువుకునే కాలానికి ఎప్పుడో ఈ విద్యా వ్యవస్థ వెళ్ళిపోయిందన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో మనం వింటున్నవి ఏవైతే ఉన్నాయో, కొత్తగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో కొత్త అకాడమిక్ ఇయర్లో ఎలాంటి ఫీజులు పే చేయాలి, ఫీ పే చేసే క్రమంలో ఆ ఫీ రెగ్యులేషన్ కమిటీలు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, వాళ్ళు పెంచుతున్న వీళ్ళు చూస్తే మాత్రం పేరెంట్స్కి నిజంగానే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు మన దగ్గర ఉన్న వార్త ప్రకారం ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్కి సంబంధించిన బ్రాంచ్కి సంబంధించిన ఒక వార్తను మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం చూస్తే గత 4 సంవత్సరాల్లో దాదాపుగా ఫీజు డబల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గతంలో మనం చూసాము 2000 నుంచి 2001 వరకు కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడిన పేరెంట్స్ ఆ తర్వాత కొద్దిగా అక్కడ నుంచి బయటపడుతున్న నేపథ్యం మనం చూసే పరిస్థితుల్లో మిగిలిన దాంట్లో నుంచి బయటపడ్డారో లేదో కానీ స్కూల్ విషయాల్లో స్కూల్ ఫీజులు ఏవైతే పెంచుతున్నారో దాంట్లోంచి మాత్రం బయటపడలేకపోతున్నాము అన్నది ఇవాళ పేరెంట్స్ దానికి సంబంధించిన వైస్ చైర్మన్ కానివ్వండి, సెక్రటరీ కానీ రాసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే అసలు ఫీజులు ఎంత ఉండాలి, ఆ ఫీజుల్లో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అన్న విషయం పైన ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆ చర్చ ఈసారి మరొకసారి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సంబంధించిన రామంతపూర్ బ్రాంచ్కి సంబంధించిన వార్తని మనం టెలికాస్ట్ చేస్తున్నాం. ఇందులో చూసినంత ఖచ్చితంగా విస్తుపోయే వాస్తవాలు బయటపడుతుంది. ఎందుకంటే కేవలం 2 ఏళ్లలో అంటే దాదాపుగా 3 ఏళ్లలోనే డబల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఫీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది అలా అన్న దాని మీద మనకు సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మనం తెప్పించాం. అందులో భాగంగా చూస్తే 2022-23 నుంచి ఇప్పుడు 2024-25 ఇప్పుడు 2025-26కి సంబంధించిన ఫీజు ఎంత పెరిగింది అని చూస్తే దాదాపుగా డబల్ అయింది. ఎందుకంటే 2022లో 1,02,000 రూపాయలు ఉన్నది ఇవాళ 2,16,000 రూపాయలకి పెరిగింది. అంటే దాదాపుగా డబల్. అంటే ఇది కేవలము ఏదో 10th స్టాండర్డో లేకపోతే 7th 8th కాదు. PP1 నుంచి మనం ప్రారంభిస్తే 12th క్లాస్ వరకు ఏ ఫీ స్ట్రక్చర్ చూసినా సరే ప్రతి సంవత్సరం వాళ్ళకి పెంపు జరుగుతూనే ఉంది. ఆ పెంపు కాస్త ఈసారి కంటే వాళ్ళు అక్కడ ఎవరైనా సరే ఒక్క స్టూడెంట్ ఉన్నారు అంటే వాళ్ళు దాదాపుగా డబుల్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే 2-3 పిల్లలు ఉన్న కుటుంబాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ఫీజుల భారాలని తట్టుకోలేని పరిస్థితి ఉంది అన్నది తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం మనకి అందిన ఒక ఎక్స్క్లూజివ్ లెటర్ ప్రకారం ఎవరైతే ఆ స్టూడెంట్స్ సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ స్కూల్ యాజమాన్యం ఉన్నారో స్కూల్ యాజమాన్యం సంబంధించిన వాళ్ళకి ఒక లేఖ రాశారో ఆ లేఖకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు ఛానల్లో చూపిస్తున్నాము.
వీళ్ళు దాన్ని రాసిన దాని ప్రకారం ఏంటంటే గత కొంతకాలంగా మేము మా పిల్లల్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నాము. చదివించే నేపథ్యంలో ఫీజులు ప్రతి ఏడాది మీరు పెంచుతూ పోతున్నారు. అది ఎందుకు అంత పెంచుతున్నారు దానిపైన ఎప్పుడు క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ ఇవ్వకపోగా గత 3 సంవత్సరాల నుంచి గమనిస్తే గత 4 ఏళ్లలో దాదాపుగా ఫీజులు డబల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ స్థాయిలో భారాన్ని మోసే పరిస్థితి ఇవాళ స్టూడెంట్స్ సంబంధించిన తల్లిదండ్రులకు లేదు. అది ఒక స్టూడెంట్ ఉంటే వరకుంటే 2-3 పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఈ ఫీజుల హైక్ ఏదైతుందో దాన్ని రెగ్యులరైజ్ చేయాలి అనే దాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంతగా ఒకసారిగా డబుల్ ఫీజులు చెల్లించాలి అంటే మాత్రం ఎవరికైనా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఒక అకాడమిక్ ఇయర్ ముందైనా కనీసం మీరు ఇన్ఫార్మ్ చేస్తే దాని తగ్గట్టుగా మేము వేరే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం లేకుండా మీరు ఒక్కసారిగా ఫీజులు పెంచేసి మీరు మాకు ఫీజులకు సంబంధించిన స్ట్రక్చర్ ఇస్తే మేము ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాము అన్నది ఈ పేరెంట్స్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన లెటర్ మనకి ఎక్స్క్లూజివ్గా అందింది. దాంట్లో వాళ్ళ బాధ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు చాలా బాధపడుతూ రాస్తారు. ఎందుకంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే తద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే, అందులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అయితే మరింత బాగా ఉంటుందని వాళ్ళు కోరుకున్నాం మేము. దానికి అనుగుణంగానే మా స్తోమతకి మించైనా సరే మా పరిస్థితి బాగాలేకపోయినా వాళ్ళని చదివించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు ఏవైతే పెంచుతూ వెళ్తున్న ఫీజులు ఉన్నాయో మాత్రం మాకు అనుకోని భారంగా అవుతున్నాయి, మేము భరించలేని భారంగా మారుతున్నాయి. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ఆలోచించాలి అన్నదే ఇవాళ పేరెంట్స్ అసలు లెక్కగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనం రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే పేరెంట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే వచ్చి మాట్లాడితే తర్వాత ఆ పిల్లల్ని ఏమైనా టార్గెట్ చేస్తారేమో భయం కూడా వాళ్ళు మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంటే, అంతేకాకుండా ఇక్కడ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. మొదటిది ఏదైతే ఫీజు హైక్కి సంబంధించిన డిస్కషన్ ఉంటే, మరొకటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి దాంట్లో ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ కూడా వెరైటీ ఉండట్లేదు. ఎప్పుడు ఒకే తరహా ఆహారాన్ని ఇస్తున్నారు. తద్వారా పిల్లలకి దానికి సంబంధించిన విటమిన్ లోపాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి పౌష్టికాహారం అందకపోవడం వల్ల ఆ లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దానివైపు కూడా మీరు ఆలోచించాలని వాళ్ళు ఆఫ్ ద రికార్డు మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్కి సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఒకటే కోరుతున్నారు, మీరు పెంచుతున్న ఫీజు ఏదైతుందో ఆ భారం మేము భరించలేదు కాబట్టి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఒకసారి ఆ ఫీజులకు సంబంధించిన వివరాలు మనం చూద్దాము. 2022కి ఇప్పుడు 2025కి మధ్యలో ఎంత ఫీజు ఉంది అని మనం చూస్తే, నర్సరీ గతంలో లేదు. ఇప్పుడు నర్సరీ కేవలం నర్సరీకే 1,92,027 రూపాయలు ఇప్పుడు నర్సరీకి. అంటే ఇంకా ఆ పిల్లలకి అక్షరమాల దిద్దించడానికి ఏదైతే స్కూల్లో చేరుస్తారో ఆ నర్సరీకి 1,92,000 రూపాయలు ఫీజు ఉన్న పరిస్థితి. నర్సరీ కానివ్వండి, PP1 PP2 రెండు కూడా 1,92,027 రూపాయలు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అది 2022, 2023 చూస్తే మాత్రం 1,38,000 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 1,92,000 వచ్చిందంటే దాదాపుగా 60,000 రూపాయలకు పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 50% పెరిగిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంటే, అదే మీరు ఏదైతే ఉందో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్కి సంబంధించి చూసినప్పుడు 2,01,628 రూపాయలు వాళ్ళతో కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో కేవలం 1,38,000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 2,01,000కి దాదాపుగా పెరిగింది. అంటే అక్కడ కూడా దాదాపుగా 60,000 రూపాయలకు పైగా పెంపుదల మనకు కనిపిస్తుంటే, ఇక 6th స్టాండర్డ్ కానీ 6th, 7th, 8th, 9th స్టాండర్డ్ సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా 1,88,000 రూపాయలు ఉంది. అదే సేమ్ గతంలో 1,22,000-23,000 రూపాయల ఫీజు ఉండేది. అంటే ఈ ఫీజులు ఏది గమనించినా సరే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చూస్తే మాత్రం 1,43,000 రూపాయలు ఉన్న ఫీజు కాస్త ఇప్పుడు 2,08,000 పెరిగింది. అంటే ఏది చూసినా సరే దాదాపుగా 50%కు పైగా పెరిగిన పరిస్థితి ఉంది. కొన్ని అయితే డబుల్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ఏదైతే ఫీజుల పెంపు ఉందో అది ఖచ్చితంగా పేరెంట్స్కి భారంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించాలి మీరు. మమ్మల్ని కూడా ఒక పేరెంట్స్ని కూడా పార్ట్ ఆఫ్ స్కూల్లోగా మీరు మమ్మల్ని భావించాలి. తద్వారా ఏదైనా సరే డిస్కషన్ జరిగిన తర్వాత పెంపుదల చేస్తే మేము ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే స్కూల్లో కంటిన్యూ చేస్తాం, లేకపోతే వేరే స్కూల్కి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కూడా లేకుండా మీరు ఈ టైంలో ఇప్పుడు ఇలాంటి సర్కులర్ ఇవ్వడం కరెక్ట్ కాదనే విషయం మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ఏదైతే పేరెంట్స్ కమిటీ కూడా ఉండాలి, పేరెంట్స్ కమిటీకి సంబంధించి కూడా ఒక మెన్షన్ వీళ్ళు చేసిన పరిస్థితి ఉంది. అందులో చాలా క్లియర్గా ఏదైతే పేరెంట్స్కి సంబంధించిన అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే అలాంటి ఏదైనా రిప్రజెంటేషన్ని కూడా ఇవ్వడానికి ఒక యూనియన్ ఏదైనా తయారు చేస్తే బాగుంటుంది. అలాగే దాన్ని రీఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నం చేయండి అంటూ కూడా ఎవరైతే దీనికి సంబంధించిన స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే ఇది విద్యని వ్యాపారంగా మార్చేశారు. ఆ వ్యాపారంగా మార్చే క్రమంలో కూడా ప్రతి ఒక్కరూ లాభాల బాట పట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఒకటి స్కూల్ ఫీజుకు సంబంధించి కానివ్వండి, ఇప్పటికే విద్యా వ్యవస్థలో కానివ్వండి, విద్యా హక్కు చట్టంలో కూడా చాలా క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా స్కూల్స్లో కేవలం చదువు మాత్రమే చెప్పాలి, ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, అడ్మిషన్ ఫీజులు కలెక్ట్ చేయడం కానివ్వండి, స్కూల్ యూనిఫామ్లను లేకపోతే బుక్స్ అనో లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పేరుతో మీరైతే
కలెక్ట్ చేసే ఉన్నాయి అవన్నీ కూడా నిషిద్ధము, అవన్నీ నేరమని చెప్పిన తర్వాత కూడా ఇవాళ యథేచ్ఛగా అన్ని స్కూళ్ళల్లోనూ ఇదే తరహా తంతు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ బుక్స్ కావాలన్నా కంపల్సరీ అదే స్కూల్లో కొనాలి, ఆ స్కూల్కి సంబంధించిన బ్రాండింగ్ ఉన్న నోట్బుక్స్ మాత్రమే కొనాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, దానికి తోడు యూనిఫామ్లోకి సంబంధించిన టై కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, చివరికి సాక్సులు సహా అక్కడే కొనాల్సిన సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఇవాళ ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇట్లా ఒక వ్యాపార రంగంగా మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ఎడ్యుకేషన్ ఇచ్చే ఒక పాఠశాలకు సంబంధించిన క్లాస్ రూమ్లో వైపు ఉంటే, మరోవైపు వీటిని ఒక సూపర్ స్టోర్స్ లాగానో లేకపోతే ఒక స్టేషనరీ షాప్ లాగానో అక్కడ మార్చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా విద్యని వ్యాపారంగా మార్చి ఈ విద్యా వ్యవస్థ ముందుకెళ్తున్నది మనం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కీర్తి. ఓకే, రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.